గాడిదలు కాసుకునే సౌలును తీసుకెళ్లి దేవుడు సింహాసనం ఎక్కించాడు. ఎక్కడెక్కించాడు? సింహాసనం మీద కూర్చోబెట్టాడు. అయితే ఈయన చూపు, ఈయన ఆలోచన, ఈయన మాట కొన్ని రోజులు మారింది, కానీ తర్వాత పాత ప్రవర్తనే వచ్చేసింది. కాబట్టి దేవుడు నీ ప్రవర్తన, నీ బుద్ధి, నీ ఆలోచన, నీ మాట మారినంత వరకు దేవుడు నిన్ను దీవిస్తాడు. నీలో కఠిన స్వభావం ఉంది, ఏం చేస్తారు, ఏం చేస్తారని చెప్పి కుక్కలా కరిసామనుకోండి, ఏమన్నా ఉందా? దేవుడు సాధు స్వభావం కలిగిన వాళ్ళని దీవిస్తాడు. ఎవరిని దీవిస్తాడండి? సాధు స్వభావం. కాబట్టి మనం ఈ ఆలోచనలన్నీ తీసేయాలి. అయితే ఇక్కడ పౌలు చెప్తున్నాడు, చూపు మారిపోయిందంట. ఏ చూపు వచ్చేసింది? దీవించినప్పుడు ఉన్న చూపు లేదంట, దీవించినప్పుడు ఉన్న మాట లేదంట. ఈయన మాట మారిపోయింది, చూపు మారిపోయింది, నాకేంటిలే అని చెప్పి అనుకున్నాడు. అప్పుడు దేవుడు చూశాడు. ఇక్కడ బైబిల్లో నుంచి 1 సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 9వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. కాబట్టి నాటి నుండి సౌలు దావీదు మీద ఏ చూపు అంట? విషపు చూపు అంట. అంటే ఈ చూపు ఉన్నోళ్ళు, ఈ ఆలోచన ఉన్నోళ్ళు, ఈ మాటలు ఉన్నోళ్ళు దేవుడు వర్ధిల్ల చెయ్యడు. కాబట్టి ఇవన్నీ మానేసేద్దాం అన్నోళ్ళు గట్టిగా హల్లెలూయా చెప్దాం మరొకసారి. కాబట్టి దీవెన పొందుకోవాలి, ఆశీర్వాదం పొందుకోవాలి, దేవునితో చక్కగా నడవాలి. అప్పుడే దేవుడు మనల్ని హెచ్చిస్తాడు.